తెలంగాణలో మళ్ళీ ఎన్నికల హడావుడి మొదలైంది అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎలక్షన్ కాదు, మన ఊర్లోనే జరిగే చిన్న కానీ చాలా అవసరమైన ఎన్నికలు. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ప్రభుత్వం తాజాగా సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 566 జెడ్పీటీసీ స్థానాలు, 5773 ఎంపీటీసీ స్థానాల కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. అంటే చాలా మందికి ఈ ఎన్నికలు సంబంధించినవి. ప్రతి ఊరిలోనూ, ప్రతి మండలంలోనూ ఇది జరగబోతోంది. ఇప్పుడు అధికారిక డేట్ ఇంకా రాలేదు, కానీ ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. బహుశా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకి చెప్పింది, ఓటర్ల లిస్ట్ తయారు చేయండి, పోలింగ్ బూత్లు సెట్ చేయండి, సిబ్బంది రెడీ చేయండి అని. ఇలా చూస్తే ప్రభుత్వం కూడా సీరియస్ గా చూస్తోందన్న విషయం అర్థమవుతోంది. ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య పోటీ మొదలవుతోందని ఖాయం. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు కూడా చాలా చోట్ల బలంగా ఉన్నాయి. ప్రతి ఊరిలో తమ అభ్యర్థిని పెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఓటేసేది మన ఊర్లో ఎవరు నిజంగా పనిచేస్తారో వాళ్ళను గుర్తించాలి. పార్టీ పేరుకు ఓటేయకండి. ఎవరు నిజంగా మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి పరిష్కరిస్తారో వాళ్లను ఓటుతో గెలిపించాలి. మీ పేరు ఓటర్ల లిస్టులో ఉందా లేదా ఇప్పుడు ఒక్కసారి చూసేయండి. ఇంకొంత కాలంలో ఎన్నికలు వస్తే ఓటు వేసే అవకాశం పోకుండా చూసుకోండి. ఎంత చిన్న ఎన్నికలైనప్పటికీ వీటి ద్వారా మన ప్రాంత అభివృద్ధి సమస్యలు పరిష్కారం జరుగుతోంది. ఊర్లో రోడ్లు, నీరు, విద్యుత్, బస్తీ సమస్యలు ఇవన్నీ స్థానికంగా మాట్లాడి పరిష్కరించేది ఎంపీటీసీ, జెడ్పీటీసీల ద్వారానే. ఇప్పుడు మన చేతిలో ఛాన్స్ ఉంది. మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంది. డబ్బులు ఇచ్చేవారిని కాకుండా పని చేసేవారికి ఓటేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చిన్నగా ఉన్నా మీ భవిష్యత్తు మీద పెద్ద ప్రభావం చూపుతోంది. మీ ఊరిలో ఎవరు నెమ్మదిగా పనులు చేస్తున్నారో, ఎవరు నిజంగా పాపులర్ కాదు కానీ హార్డ్ వర్క్ చేస్తున్నారో గుర్తించండి. ఇంకొద్ది రోజుల్లోనే అధికారిక నోటిఫికేషన్ వస్తే ఇంకొన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. మీ ఊరు ఎక్కడో కామెంట్లో రాయండి. ఎవరు గెలుస్తారు అనిపిస్తోందో చెప్పండి. ముందు చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి. ఓటు వేయడం ఒక హక్కు కాదు, బాధ్యత కూడా. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి. ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండండి.